తీసుకున్న భారతదేశంలో ఒకనాడు అంతకుముందు సింధు నాగరికతలో ఇక్కడ విజ్ఞానం మొదలైంది. నదులకి ఆనకట్టలు కట్టి నీళ్లు మళ్లించుకున్నారు. భవన నిర్మాణ శాస్త్రం, డ్రైనేజీ వ్యవస్థ, మనం సింధు నాగరికత గురించి చాలా చదువుకున్నాం. అలాంటి విజ్ఞానం అభివృద్ధి చెంది వ్యవసాయం అభివృద్ధి చెందే క్రమంలో నాగలి అనేది వచ్చిన తర్వాత పశు సంపద పెరగాల్సిన తరుణంలో సింధు నాగరికత మిగతా కారణాల జోలికి నేను వెళ్ళను. కానీ ఆ సింధు నాగరికత ఎప్పుడైతే అది నశించడం మొదలు పెట్టిందో లేదా అది ఎప్పుడైతే క్షీణించడం మొదలు పెట్టిందో ఆ క్షీణ దశలో వచ్చిన వర్ణ వ్యవస్థ ఈ దేశంలో అసమానతల్ని సృష్టించింది. వేదాలు చాలా గొప్ప అని చెప్పుకున్న వాళ్ళు ఆ వేదాల్లోనే అసమానతలు తీసుకొచ్చారు కదా. శూద్రులు చాకరీ చేయడానికి పుట్టారని చెప్పారు కదా. ఆ యజ్ఞయాగాదుల్ని ఖండించి చార్వాకులు, లోకాయుతులు, బౌద్ధం ఎప్పుడొచ్చిందో అక్కడుండే ఆ యజ్ఞయాగాదుల్లో చనిపోతున్న పశువుల్ని, ఆ వధించబడుతున్న పశువులు తీసుకొచ్చి వ్యవసాయం మీదకి మరల్చిన తర్వాత ఆ వ్యవసాయం ఉత్పత్తి బాగా పెరిగి వ్యవసాయ ఉత్పత్తి పెరిగిన ఫలితంగా ఉత్పత్తిలో నుంచి వ్యవసాయ ఆధారిత వృత్తులు పెరిగి ఆ వృత్తుల్లో నుంచి మనం చూసుకుంటే ఈ దేశంలో విజ్ఞానం విలసిల్లింది. చెప్పులు కుట్టే ఎండిపోయిన తోలును తీసుకొచ్చి ఆ తోలు జీవిని కోసుకొని తిన్న తర్వాత ఆ కోసుకున్న జీవిని అక్కడ పడేస్తే ఆ తోలు మాంసం ఎండిపోయి తిన్న తర్వాత ఆ తోలు ఎండిపోతే అది కుళ్ళి కంపు కొడతా ఉంటే ఆ వాసన చెందుతున్న ఆ వాసన తెచ్చిన తోళ్ళు తెచ్చి తెల్ల తుమ్మ చెక్క, నల్ల తుమ్మ చెక్క తెచ్చి దంచి నీళ్ళలో పెట్టి నానబెట్టి బయటికి తీసిన మొట్టమొదటి వైజ్ఞానికవేత్త సైంటిస్ట్ అగో అక్కడి నుంచి బయలుదేరింది సైన్స్ మిత్రులారా. ఆ తర్వాత అది ఆ తోలు తిత్తి ఎండిన తర్వాత చెప్పులు తయారు చేసుకోవడం, ఆ తోలు తిత్తి ఎండిన తర్వాత ఒక చెక్కను తీసుకొని డప్పుకు వేసి కొడితే శబ్దం రావడం, ధ్వని తరంగాలు, అక్కడ ఫిజిక్స్ తయారైంది. ఆ తోలు తిత్తిని తయారు చేసి గొలుగుల్లో మంటలు పెట్టేటట్టు గాలి అంతా ఒకవైపు వచ్చి అన్ని వైపుల నుంచి గాలి వచ్చి ఒకే వైపు వెళ్ళేటట్టు చేసిన తర్వాత అదిగో అక్కడి నుంచి తోలు తిత్తి తయారైంది. ఆ తోలు తిత్తి నుంచి పెద్ద పెద్ద కొలువులు పెట్టడం వచ్చింది. పెద్ద పెద్ద కొలువులతో పెట్టడానికి కుండలు వచ్చినాయి, పాత్రలు వచ్చినాయి. వాటిల్లో నుంచి లోహ విజ్ఞానం అభివృద్ధి చెందింది. సో మొట్టమొదట వృత్తుల్లో దగ్గర సైన్స్. అందుకే మీరు చూడండి, ఏ వృత్తిలో చూసినా సైన్స్ ఉంటది. మొత్తంలో చూడండి సైన్స్ ఉంది, కుండలు తయారు చేయడంలో చూడండి సైన్స్, ప్రతి వృత్తిలో సైన్స్ ఉంటది. అక్కడి నుంచి వెళ్ళి విరిసింది. ఆనాటి కాలంలో భారతదేశంలో ఖగోళ విజ్ఞానం, లోహ విజ్ఞానం, వైద్య విజ్ఞానం ఇవన్నీ అభివృద్ధి చెందినాయి. ఇవి అభివృద్ధి చెందుతూ ఇతర దేశాలు, ఇతర బాబిలోనియన్ సంస్కృతిలో అభివృద్ధి చెందింది, గ్రీక్ సంస్కృతిలో అభివృద్ధి చెందింది, చైనీస్ సంస్కృతిలో అభివృద్ధి చెందింది. అంతే స్థాయిలో భారతదేశంలో ఇంకా అంతకంటే ఒక ముందు కూడా ఈ దేశంలో విజ్ఞానం వెలసిల్లింది. మరి ఆ విజ్ఞానం అంతా ఎక్కడికి పోయింది? గత 1500 సంవత్సరాల నుంచి ఒక నూతన ఆవిష్కరణ ఏది ఈ దేశంలో లేకుండా ఎక్కడ పోయింది? దీనికే భారత వైజ్ఞానిక చరిత్రని అవపోసన పట్టిన పిసి రే అనే ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, ఆయన హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకం రాశారు. ఆ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీలో ఒక చాప్టర్ వై సైంటిఫిక్ టెంపర్ డిక్లైన్ ఇన్ ఇండియా అంటే ఆయన ఏమాట చెప్తారంటే, ఇలా విలసిల్లిన విజ్ఞానం, ఆ వృత్తుల ఆధారితంగా విలసిల్లిన విజ్ఞానం, ఎవరికి ఏ వృత్తి పట్ల ఆసక్తి ఉంటే ఆ వృత్తిని తీసుకొని ఆ విధంగా తమలో ఉండే సృజనాత్మక శక్తుల్ని, ప్రకృతిని పరిశీలించడం ద్వారా, దానిని టెక్నాలజీకి జోడించడం ద్వారా మరింత టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్న ఆ విజ్ఞానం భారతదేశంలో కుల వ్యవస్థ ఘనీభవించిన తర్వాత, ఘనీభవించిన కుల వ్యవస్థ మను అనే పదం వాడలేదనుకోండి, ఘనీభవించిన కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏ కులం ఆ కులానికి ఆ వృత్తికి పరిమితమై నాకు ఇష్టమున్నా లేకున్నా అదే పని చేయాలి, నాకు ఇష్టం ఉండి పక్క వృత్తి నేను చేస్తా, పక్క పనిలో నేను పోయిన సృజనాత్మకత చూపెట్టుకుంటా అంటే కుదరదు, ఇందులోనే ఉండాలి అని ఆ విధంగా బంధించిన తర్వాత భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథం నీరసించింది లేదా డిక్లైన్ అయింది అని అంటాడు డాక్టర్ పిసి. అంతేకాదు, నీచంగా చూడటం మొదలు పెట్టిన తర్వాత శ్రమ సంస్కృతిని, శ్రమ తత్వాన్ని, ఆ శ్రమలో నుంచి పుట్టిన సైన్స్ ని నీచంగా చూడడం మొదలైన తర్వాత ఇది మొదలైంది. ఇది ఈ దేశంలోనేనా? శ్రమజీవుల మీద దాడుల గురించి ఒక మాట చెప్పి ఇంకో దగ్గరికి వెళ్తా. ఇదే సందర్భంలో మీరు అందరూ గమనించాల్సింది, వైజ్ఞానిక దృక్పథానికి మొత్తం ప్రకృతి పరిశీలనే కాదు, జీవుల పరిశీలన ఉంటది, మానవుల పరిశీలన ఉంటది. మేమందరికీ వైద్యం అనగానే చరక సంహిత, సుశ్రుత సంహిత చదువుతాం. చరకుడు, సుశ్రుతుడు ఎక్కడి నుంచి వచ్చారు? సుశ్రుతుడు డైరెక్ట్ కత్తి తీసుకొచ్చి కోస్తే అయిపోయిందా? డైరెక్ట్ మనిషిని కోసారా?
చరకుడికి సుశ్రుతుడికి ముందు ఈ దేశంలో ఉన్న వైజ్ఞానిక వారసత్వం ఏంటి? జీవకుడి గురించి తెలియాలి కదా, అబ్దులయ్య గురించి మనకు తెలియాలి కదా. ఈ దేశంలో ఉన్న వైజ్ఞానిక వారసత్వం చార్వాకులు ఎలా తీసుకొచ్చారు, బౌద్ధులు ఎలా దాన్ని పెంపొందించారు, అది నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలకు ఎలా వెళ్ళింది, అక్కడ ఏ విధంగా ఒక విజ్ఞానం ఒక మెడికల్ సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది మనం అధ్యయనం చేయాలి కదా. జంతువులు కోసినప్పుడు, జంతువులు కోసుకొని తినేటప్పుడు దాంట్లో ఉండే అవయవ భాగాలన్నీ అర్థమైన తర్వాత ఆ అవయవ వ్యవస్థ అర్థం చేసుకొని, మరి అట్లనే మనుషుల్లో కూడా ఉంటుందా? మీరు అందరికీ తెలుసో లేదో, మేకను కోసిన తర్వాత వెనక నుంచి నీళ్లు వస్తాయని బయటకి ఇట్లా తీస్తా ఉంటారు. అంటే సగం ఆహారం ఒక దగ్గర ఉంటది, చివరిలో పెంటికలు ఉంటాయి, మధ్యలో సగం అరిగి అరగంత ఉంటది. ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనిషి యొక్క శరీరాన్ని కూడా అర్థం చేసుకునే క్రమంలో మరి మనిషి శరీరంలో కూడా ఇలాగే ఉండదా అంటే ఏం చేయాలా? మనిషిని డైరెక్ట్ గా బతుకున్న మనిషిని కోయలేము కాబట్టి ఏం చేయాలి? శవాన్ని కోయాల. శవాన్ని కోయాలంటే ఇప్పటిదాకా చెప్పినట్టు మీకు కర్మ సిద్ధాంతం, ఈ శవం ఈ సత్యనాయాన్ని మనం ఈ కర్మకాండాల ప్రకారం ఇట్లనే దహనం చేయకపోతే అది మళ్ళా స్వర్గానికి పోదు, లేకపోతే ఇక్కడే ఉంచాలి. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? పాతి పెట్టాలి లేదా దహనం చేయాలి, మళ్ళీ ఆయన వచ్చి మంత్రాలు చదవాలి, ఇవి చేయాలి. ఇది చేయకుండా ఆ రోజు విజ్ఞానవేత్తలు ఆలోచించకుండా ఎక్కడా లేదు. ఈ సమాజంలోనే కాదు, ప్రతి సమాజం, ఒక భారత సమాజంలోనే కాదు, ప్రతి సమాజంలో కూడా ఇలాంటి కర్మకాండాలకు వ్యతిరేకంగా ఈ మానవుల్లో ఉండే తపన, జిజ్ఞాస, ఖచ్చితంగా మనం ఆ శవాన్ని తీసుకొచ్చి కోసి చూసి లోపల ఏ విధంగా ఉందో అధ్యయనం చేయాలనుకున్నారు. ఆ శవాన్ని తెచ్చారు, కోసారు, చూశారు. రాత్రిపూట రహస్యంగా పాతి పెట్టిన శవాన్ని తెచ్చారు, కోసారు. ఏమన్నారు? వాళ్ళే వైద్యులు, వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నారు, తగ్గుతా ఉంది. రాత్రిపూట రహస్యంగా అధ్యయనం చేస్తా ఉన్నారు, శవాలు తెచ్చుకొని పొద్దున ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు తంత్ర పూజలు చేస్తున్నారు. కాబట్టి తాంత్రిక విద్యలు వీళ్ళు మంత్రగాళ్ళు, వీళ్ళని చంపండి, ఆ మహిళల్ని చంపండి, వీళ్ళని పట్టుకొని చంపండి. బాణమతి చేతబడి దాడులు నిన్న మొన్న వచ్చినాయి కావు మిత్రులారా. మంత్రగత్తెల పేరుతో, మంత్రగాళ్ళ పేరుతో వైజ్ఞానికవేత్తల్ని చంపిన కాలం నుంచి వచ్చింది. కాబట్టి ఇది అక్కడి నుంచి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ రకమైన దాడుల్ని తట్టుకొని కూడా విజ్ఞానం ఈ దేశంలో అభివృద్ధి చెందింది. ఆ విజ్ఞానాన్ని నాశనం చేయడానికి ఈ గ్రంథాలు ఇవన్నీ వచ్చినాయి. ఎప్పుడో సాధారణ శకం 2000 సంవత్సరాల క్రితమే హైపేషియా అనే మహిళ తాను నేర్చుకున్న గణిత విజ్ఞానాన్ని ఖగోళానికి అప్లై చేసి అక్కడ సత్యాలను తెలియజేసినందుకు ఆ హైపేషియాని మతవాదులు మా నమ్మకాలకు విరుద్ధంగా మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ఆ హైపేషియా మీద దాడి చేసి ఆమెను రోడ్లెమ్మటి ఊరేగించి కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆల్చిప్పలతో చర్మం ఒలిచి మంటల్లో వేసి కాల్ చేస్తే మొట్టమొదటి మహిళా సైంటిస్ట్, చరిత్రలో రికార్డ్ అయిన మహిళా సైంటిస్ట్ సజీవ దహనం సాధించబడింది ఈ మత ఉన్మాదుల చేతుల్లో. మా నమ్మకాలకు విరుద్ధంగా మాట్లాడతావా? అక్కడి నుంచి చూస్తే 100 సంవత్సరాల పాటు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే నమ్మకాలకు విరుద్ధంగా చెప్పిన కోపర్నికస్ మత న్యాయస్థానాల చుట్టూ నేరస్తుడిగా ప్రకటించబడ్డాడు, పిచ్చోడి కింద ముద్ర వేయబడ్డాడు. గేలిలియో జీవితాంతం జైలు పాలయ్యాడు. గృహాన్ని నిర్బంధం చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆయన్ని చంపేటట్టు చేశారు. బ్రూనోని సజీవ దానం చేశారు. సో చర్చ్ అయినా, మసీదైనా, గుడైనా చేసే పనిది తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎవరుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయి, వాళ్ళని చంపుతున్నారు. వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించకుండా నిరంతరం విజ్ఞానం మీద దాడి చేస్తున్నారు. సోక్రటీస్ మీద జరిగిన మేధస్సు మీద దాడి జరుగుతా ఉంది, విజ్ఞానం మీద దాడి జరుగుతా ఉంది. అది అనేక రకాల పేర్లతో జరుగుతా ఉంది. ఈ దేశంలో శూద్రులు ఎవరైతే వృత్తుల్లో ఉండి సైన్స్ అభివృద్ధికి మూలకారకులుగా నిలబడ్డారో, విజ్ఞాన అభివృద్ధికి మూలకారకులుగా నిలబడ్డారో, తమ శ్రమతో, తమ నైపుణ్యంతో, తమ మేధస్సుతో ఆ విజ్ఞానం అభివృద్ధి చెందడానికి కారణమైనరో ఆ విద్యనే శూద్ర విద్య, శుద్ర విద్య, అదే రాను రాను క్షుద్ర విద్యగా పాల్పోయి ఈ రోజు క్షుద్ర పూజలు, క్షుద్ర విద్య ఇవన్నీ ఏమైతే చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా శూద్రుల యొక్క విజ్ఞానాన్ని నీచంగా చూసే దాంట్లో భాగంగానే ఈ పదాలన్నీ వచ్చినాయి మిత్రులారా. వీటి వెనకాల ఉన్న ప్రతిదాన్ని కూడా మీరు పరిశీలించాలా. ఎందుకంటే ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు అంటే పోరాటాలు ఇవన్నీ ఒక భాగం అయితే వాటి వెనకాలండే తాత్విక దృక్పథంలో ప్రతి ఒక్కటి మన మెదళ్లలో ఎలా కూరుకుపోయిందో కూడా ఆలోచించాలా. భాషలో అంటే ఆత్మశాంతి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అదో గీత నుంచి కాదు. ఆత్మ ఎక్కడ? ఆత్మవిశ్వాసం. ఆత్మ ఎక్కడిది?
అంటే పదాలలో, మన మాటల్లో, మన చేతల్లో, ప్రతి దాంట్లో నింపి నింపి కూరి కూరి మన మెదళ్ళని అందులోంచి బయటికి రాకుండా చేస్తున్నారు. మనం కూడా ముందు మనం బయటపడాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక విప్లవం అంటే మన భావలో, మన భాషలో, మన ఆలోచనలో, మన మెదళ్లలో నిరంతరం ఘర్షణ జరిగి వాటన్నిటి నుంచి బయటపడి రావాలి. అందుకోసం మన అందరం కృషి చేయాలి మిత్రులారా. ఈ దాడి వైజ్ఞానిక దృక్పథం మీద, వైజ్ఞానిక ఆలోచన మీద దాడి జరిగితే మానవ సమాజ ప్రగతి ఉండదు, మానవ మేధో వికాసం జరగదు. ఏ సమాజ అభివృద్ధికైనా మూలం ప్రశ్నించే తత్వం, తెలియని విషయం తెలుసుకోవాలి, జిజ్ఞాస అనేది చాలా ముఖ్యం. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, టైం అయిపోయింది. ఆ ఒక్కటి ఏమిటంటే, ఐన్స్టీన్ ఒక మాట అంటాడు. ఐన్స్టీన్ చదువుకునే రోజుల్లో పెద్ద పెద్ద మేధావి కాదండి. ఒక ఎంసెట్ లాంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే సీటు కావాలంటే ఆయన క్వాలిఫై కావాలి. ఫిజిక్స్ లో, మ్యాథమెటిక్స్ లో వచ్చినాయి కానీ మిగతా ఆయన పోయినాయి. మన లెక్కలో పనికిరానాడు కదా, ఫెయిల్యూర్ క్యాండిడేట్, కింద పడేస్తాం కదా. అట్లాంటి ఐన్స్టీన్ ఎక్కడ ఉద్యోగం జరగకపోతే ఆయనకి ఉపాధి కావాలి కదా, పేటెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు. పేటెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేసే ఐన్స్టీన్ 1 మార్నింగ్ 1905 5 సైద్ధాంతిక సిద్ధాంతాలను థియరీస్ ఇలా వదిలిపెట్టాడు. ఆయన అడిగారు, అందరికి మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ దిమ్మదిరిగిపోయింది. దాన్ని మిరాక్యులస్ ఇయర్ ఆఫ్ ది ఫిజిక్స్ అంటారు 1905 ని. థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఫోటో ఎలక్ట్రిసిటీ లాంటి థియరీస్ వచ్చిన తర్వాత ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్, ర్యాపిడ్ గ్రోత్ ఇలా మొదలై ఒక మార్పు, విప్లవాత్మకమైన మార్పు తీసుకుంది. కాబట్టి ఆయన్ని అప్పుడు అందరూ అడుగుతారు, అదే నువ్వు ఐన్స్టీన్ అంటే ఆక్స్ఫర్డ్ లో ఉన్నావా, కేంబ్రిడ్జ్ లో ఉన్నావా, లేకపోతే ఇంకే యూనివర్సిటీలో ఉన్నావు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నావా అని మేము అనుకున్నాం. ఏ లాబొరేటరీలో అంటే, నువ్వు పేటెంట్ ఆఫీస్ లో పనిచేస్తావంట కదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటాడు. అప్పుడు ఐన్స్టీన్ అంటాడు, I have no magical wand in my hand. నా చేతిలో ఏ విధమైన మంత్రదండం లేదు. ఐఎమ్ ప్యాషనేట్లీ క్యూరియస్ అన్నాడు. ఈ ప్యాషనేట్లీ క్యూరియస్ అనేది, ఈ తెలియని విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస, కుతూహలం అనేది ఆదిమ మానవులకి లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. ఆదిమ మానవుల కాలం నుంచి ఈ రోజు వరకు ఉంది. కాకపోతే జరుగుతుంది ఏంటంటే, ఫ్యాసిజం అంటే మీరు కేవలం ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్నదో, బీజేపీ చేస్తున్నదో, ఆర్ఎస్ఎస్ చేస్తున్నదో, వాళ్ళు చేస్తున్న దాడి మాత్రమే అనుకోకండి. మన తరగతి గదుల్లో రోజు ఏం జరుగుతా ఉంది, ఆ జిజ్ఞాసని, ఆ కుతూహలాన్ని నీ 4 గోడల మధ్యకి రాగానే బంధించి చంపేసి ఇక్కడ పెట్టి, ఆ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని అంతా నీ మెదడు ఓపెన్ చేసి దాన్ని డంపు చేసి కూర్చి పట్టి సైన్స్ ని సూత్రాలు బట్టి విశ్వ ఉప్పు కప్పు రంగు రొక్క పోలిక నుండి చూడ అది ఎట్లా చదువుతున్నామో, అట్లా అండాలి సెక్షన్ 4 అప్లైస్ అని సైన్స్ చట్టమే చదువుతున్నాం కదా. ఈ మొత్తం వ్యవస్థ, విద్యా వ్యవస్థ ప్రతిదీ ఆ భావజాలంలో నుంచే రూపొందించబడింది. కాబట్టి మనం వైజ్ఞానిక దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని చిన్నప్పటి నుంచే మనం నేర్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఉద్యమాలు, మన రూపాల్లో కూడా ఈ సాంస్కృతిక ఫాసిజానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాల్లో కొత్త ఆలోచనల్ని, కొత్త పద్ధతుల్ని నేర్చుకోవాలి. మన రాబోయే తరాన్ని ఏ విధంగా వైజ్ఞానిక ఆలోచన పరులుగా, వైజ్ఞానిక జిజ్ఞాస పరులుగా, ప్రశ్నించే వాళ్ళంగా తయారు చేస్తాము. ఆ రకమైన కొత్త పద్ధతులన్నీ ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగమే భారతదేశంలో ప్రజా సైన్స్ ఉద్యమం. అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో ఈ సైన్స్ ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉంది. సైన్స్ కు ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి జే ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ కావచ్చు, రకరకాల ప్రజాస్వామ్య పూరితమైన వాతావరణంలో విద్య ఎలా ఉండాలనే అంశాల్లో కూడా తీసుకెళ్తా ఉంది.